ఆ రోజు ఇదే కాకుండా ఇంకో పక్క చూస్తే సైబరాబాద్ సిటీ మీరందరూ యువత చూస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 2 సిటీస్ ఉంటే సికింద్రాబాద్, హైదరాబాద్ ఉంటే 3వ సిటీని సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఇది కూడా చాలా స్పష్టంగా యువత కోసం ఏర్పాటు చేశాం, చదువుకున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు మనం పోయాం. నేను ఒకటే ఆలోచించాను, ప్రపంచంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని హైదరాబాద్కి రావాలి. అదే కాకుండా ఏ ప్రాజెక్ట్ వచ్చినా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో ఉండాలి. అదే మరి ఉండే యువత కూడా అందులో తర్పిదై ప్రపంచంలో ఎక్కడికి పోయినా బ్రహ్మాండంగా రాణించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడనే మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఒక్క మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకురావడానికి నేనైతే బిల్ గేట్స్కి వెళ్ళడానికి ఢిల్లీకి వెళ్ళడం, ఆల్ ది వే సియాటిల్కి వెళ్ళడం, దావోస్కి వెళ్ళి ఒక్క మైక్రోసాఫ్ట్ వస్తే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వస్తాయనే ఉద్దేశంతోనే ఆ రోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాం. ఐటీలో ఒక ఫ్లాగ్షిప్ కంపెనీగా దాన్ని తీసుకొచ్చాం. దానివల్ల ఎన్నో కంపెనీలు వచ్చాయి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను అమెరికాకు పోయి 14 రోజులు మొత్తం అమెరికా తిరిగి మీ దేశంలో ఉండే యువత కంటే మా దేశంలో ఉండే యువత ఇంకా బాగా పనిచేయగలుగుతున్నారు. దానికి ప్రధాన కారణాలు 2-3 చెప్పాను. మన కుటుంబాలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలు. అమెరికాలో ఉండే కుటుంబాలు ఆర్థికంగా బాగా వెసులుబాటు ఉండే కుటుంబాలు. వారు ఎక్కువ కష్టపడే పనిచేసే పరిస్థితులు లేరు, రిస్క్ కూడా తీసుకునే పరిస్థితులు లేరు. కానీ మన దేశంలో ఉండే యువత మాత్రం అవసరమైతే ఎలాంటి రిస్క్ అయినా తీసుకుని రాత్రింబగళ్ళు కష్టపడి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనుండే యువత ఒక్క భారతదేశంలో తప్ప వేరే దేశంలో ఎక్కడా లేదు. ఇటీవల అమెరికాలో మీరు చూశారు, వాళ్ళు చెప్తున్నారు భవిష్యత్తులో బిల్ గేట్స్ అంతా కూడా అమెరికాలో రారు, వస్తే ఇండియా నుంచి వస్తారు, లేకపోతే చైనా నుంచి వస్తున్నారంటే అమెరికాలో ఉండే యువతను కూడా భయపెట్టింది ఒక్క భారతదేశంలో ఉండే యువత తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక స్టేజ్లో అయితే అమెరికాలో ఉండే ఆ రోజు బుష్ అయితే ఇంకా చాలామంది చెప్పారు, ఇండియా నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వస్తున్నారు, మా ఉద్యోగాలు పోతున్నాయి, కాబట్టి ఇండియా నుంచి ఎవరిని రాకుండా మేము బ్యాన్ చేస్తామంటే మైక్రోసాఫ్ట్ అధినేత చెప్పాడు, బిల్ గేట్స్ చెప్పాడు, మీరు కానీ ఇండియా నుంచి యువతను రాకుండా ఐటీ ప్రొఫెషనల్స్ రానియకుండా చేస్తే నేనే పోయి ఇండియాలో మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్గా పెట్టుకుని అక్కడే పనిచేస్తానని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇది భారతదేశంలో ఉండే యువత యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా యువత అన్ని రంగాలలో బాగా ముందుకు పోయే అవకాశం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ప్రభుత్వాలు పెద్దగా ఇంతవరకు చేసింది కూడా తక్కువ. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని చదివించగలిగి మీకు సరైన అవకాశాలు ఇప్పించగలిగితే నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు వివేకానందుడు గారు ఏదైతే ఆశించారో అది సాధించి ప్రపంచానికే చాటి చెప్పే శక్తి మా తమ్ముళ్ళకుంది, ఈ యువతకుంది, అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చాలా చూస్తున్నాం, ఎందుకంటే ప్రభుత్వాలు సరిగా పనిచేయలేకపోతున్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలు సరిగా రాలేకుండా చాలా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది, మనోనిబ్బరంతో ముందుకు పోదాం. కొంతమంది యువత కోసం కొంతమంది యూత్గా ఉన్నప్పుడే చాలా బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేశారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇంకొక విషయం కూడా నేను ఎప్పుడు నమ్మేది, ఎవరైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలంటే 20 నుంచి 35 సంవత్సరాల వయసులోనే మీరు సాధించగలుగుతారు. 35 సంవత్సరాలు పైబడితే మీలో కూడా సమాజంలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా వస్తాయి. అక్కడి నుంచి మీకు భయం వస్తుంది, బలహీనతలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి, మీరు ఎవరూ పనిచేసే పరిస్థితి ఉండదు. యువత ఎప్పుడు ముందుకు పోవాలన్నా ఏదైనా సాధించాలన్నా బోల్డ్గా ముందుకు పోయే శక్తి 30 సంవత్సరాల లోపలనే ఉంటుంది. ఆ వయసులోనే ఏదైనా చేసే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఏది కూడా నా వల్ల కాదు అనే మాట రాకూడదు. ఏదైనా చేయగలుగుతామనే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. అందుకనే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అంతవరకు తెలుగువారంటే బయట తెలిసేది కాదు. ఆయన ఆ విధంగా చాటి చెప్పి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడారు. నేను వచ్చిన తర్వాత ఒకటి యాడ్ చేశాను. తెలుగువారి ఆత్మ గౌరవంతోనే కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచంలో సాధించలేనిది ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోమని నేను చెప్పడం జరిగింది. ఇటీవల కూడా నేను అమెరికా పోయినప్పుడు చూశాను. అమెరికాలో ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు భారతదేశస్తులే ఉన్నారు. అందులో కూడా అగ్రస్థానంలో తెలుగు వారు ఉన్నారు. అంటే అమెరికాలో మీరు చూస్తే జూయిష్ల తర్వాత ఇజ్రాయెల్ నుంచి జూయిష్లు వస్తారు. వాళ్ళు చిన్న కమ్యూనిటీ. అయితే ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నా బ్రహ్మాండంగా కష్టపడి డబ్బులు సంపాదించే శక్తి సామర్థ్యాల వరకు ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు జూయిష్లు అయితే ప్రపంచంలోనే అన్ని జాతుల కంటే ముందున్నారు. ఈరోజు అమెరికన్స్ కానీ, యూరోపియన్స్ కానీ, చైనీస్ కానీ మనం ఈజీగా వాళ్ళు డామినేట్ చేయగలుగుతాం. మీరందరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, జూయిష్ కంటే ముందుగా తెలుగువాడు ముందుకు పోయినప్పుడు ఆ రోజు ప్రపంచాన్ని మనం జయించినట్టు అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోమని తెలుగు వారికి అందరికీ కూడా అమెరికాలో చెప్పాను. మీకు కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, యువతకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తప్పకుండా సాధించే సంకల్పం మీలో ఉంది, ధైర్యం మీలో ఉంది, దీక్ష మీలో ఉంది. ఇలాంటి వివేకానందుని తలుచుకున్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ మహానుభావుడు 39 సంవత్సరాల్లో చరిత్ర మరిచిపోలేని విధంగా విజయాలను సాధించగలిగారు. ఆయన చికాగో స్పీచ్ మనం అందరూ కూడా ఇప్పుడు కూడా ప్రపంచాన్ని ఆ రోజే నిద్ర లేపే పరిస్థితి వచ్చింది. ఆయన చెప్పింది ఈరోజు నగ్న సత్యం అని భారతదేశంలో ఉండే యువత ప్రూవ్ చేయగలిగారు. ఇంకొక 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశం కూడా మనకంటే ముందుకు పోలేదని, భారతదేశంలో ఉండే యువత ఏదైనా సాధిస్తారని ఆ రోజు వివేకానందుడు ఏదైతే చెప్పారో అది నిరూపిస్తారని చెప్పే నమ్మకం నాకుంది. దానికి మనందరం అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ డైరెక్షన్ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి నేను కోరుకుంటూ, ఈరోజు ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఎప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది వచ్చినా ఎస్ ఐ కెన్, ఎస్ వీ కెన్. ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదు, ఇది అసాధ్యం, నేను చేయలేను అనేది మీకు రాకుండా దృఢ సంకల్పంతో, వజ్ర సంకల్పంతో మీరు ముందు పోగలిగితే ఏదైనా సాధిస్తారు. అది సాధించినప్పుడే వివేకానందుడు లాంటి వ్యక్తులకి మనం నిజమైన నివాళులర్పించడం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆ సంకల్పంతో, ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.